మొట్టమొదటిగా అందరికీ నమస్కారం. అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి రాజుల నియోజకవర్గ మన తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, ముఖ్యంగా అక్కడ ఇన్ఛార్జ్ అయినటువంటి గొల్లపల్లి అమూల్య గారికి, అలాగే మిత్రులు మన సాయిబాబరాజు గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున, అంటే ఏదో పేరు పెట్టాను కదా, ప్రతి ఒక్కరికి రాజుల నుంచి ఇక్కడికి ఇచ్చే ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలుపుకుంటూ, మరి అదేవిధంగా ఈ రోజున నాకు ఈ కోనసీమ జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మరి తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చేటువంటి మొట్టమొదటిగా నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి కూడా నా యొక్క పాదాబంధం తెలుపుకుంటున్నాను ముందుగా. మరి అదేవిధంగా ఇక్కడికి ఈరోజు ఈ యొక్క పార్టీ కార్యక్రమాల్లో మాకు వెన్నంటి ఉండి ప్రతి ఒక్కరు కూడా మేము ఏంటంటే కార్యక్రమాలని చక్కగా, ఎందుకంటే రాజుల నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు అందరినీ సమన్వయం చేసుకుని, రాజుల నియోజకవర్గం కాదు 7 నియోజకవర్గాలు ఉన్న 7 నియోజకవర్గంలో కూడా అక్కడ తెలుగుదేశం నాయకులు అవ్వచ్చు, లేకపోతే ఎమ్మెల్యేలు అవ్వచ్చు, ఇన్ఛార్జీలు అవ్వచ్చు, వీళ్ళందరినీ సమన్వయం చేసుకుని వాళ్ళ ఆలోచనల మేరకు, అలాగే ఎంపీ గారు ఉన్నారు, ఆ ఎంపీ గారు ఆలోచనల మేరకు మంత్రి గారు ఉన్నారు, వీళ్ళందరినీ సమన్వయం చేసుకుని ఈ 7 నియోజకవర్గాల్లో కూడా పార్టీని బలోపేతం చేయటానికి నా వంతుని కృషి చేస్తానని చెప్పి సభాముఖంగా నిర్ణయించుకుంటున్నాను నేను. మరి అదేవిధంగా రేపు రాబోయే కాలంలో లోకల్ బాడీస్ ఉన్నాయి. వేళ ఆ లోకల్ బాడీస్లో మరి ఖచ్చితంగా ఇంకో 2-3 నెలలు లోకల్ బాడీస్ వస్తాయి. నేను కూడా మిమ్మల్ని అందరికీ ఈరోజు ఇక్కడికి ఇచ్చేసినటువంటి రాజుల నియోజకవర్గం పెద్దలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, ముఖ్యంగా ఇన్ఛార్జ్ గారు కావచ్చు, నేను కోరుకునేది ఒకటే, రేపు రాబోయే కాలంలో లోకల్ బాడీస్లో లోకల్ ఎలక్షన్స్లో మనం ఖచ్చితంగా 90% విజయం మనం సాధించాలి. లోకల్ బాడీస్ కదా, పార్టీ సింబల్ లేదు కదని చెప్పి మనం నెగ్లెక్ట్కి వెళ్తే మాత్రం మనకు కుదరదు. అందుకు మీ సహాయ సహకారాలు ఉండాలి. నేను కూడా అహర్నిశ కృషి చేసి మీ అందరి యొక్క సహాయ సహకారాలతో ప్రతి ఒక్కరిని కలుపుకొని, నియోజకవర్గం పెద్దలు అవ్వచ్చు, ఇన్ఛార్జీలు అవ్వచ్చు, అందరినీ కలుపుకొని ఈ యొక్క పార్టీ యొక్క మరి ఉద్దేశం ఏంటంటే, పార్టీ మనకి రేపు వద్దుట మనం బలోపేతం చేస్తామని చెప్పి వాళ్ళ పార్టీ ఎవరికి పదవులు ఇచ్చేసారు, నాకు ఇచ్చినా, మీకు ఇచ్చిన, ఇన్ఛార్జిగా మీకు ఇచ్చిన, మరి అందరినీ కలుపుకొని వెళ్ళిపోయిన పరిస్థితి మనకు ఉంది. ఈవేళ పార్టీ పదవి వచ్చే వరకు మన ఇండివిజువల్ అవ్వచ్చు, కానీ పార్టీ పదవి వచ్చిన తర్వాత శత్రువు కూడా మనం కబురు పంపి, శత్రువు కూడా ఇంటిమేషన్ ఇచ్చి మనం చేయవలసిన బాధ్యత మనకు ఉంది. ఇవాళ పార్టీ ముఖ్యం, మనకి పార్టీ ముఖ్యం. కాబట్టి మన పార్టీ పరంగా మనం ఇంకొక విషయం చెప్తున్నాను, వ్యక్తిగత ఇబ్బందులు ఏమీ కూడా మన పార్టీలోకి తీసుకురాకూడదు. నేను చాలా వరకు చూశాను, వ్యక్తిగత ఇబ్బందులు పార్టీ మీద రుద్దడం జరుగుతుంది. అది కరెక్ట్ కాదు. మనం వ్యక్తిగత విషయాలు ఉంటే వ్యక్తిగతంగా చూసుకోవాలి తప్ప మనం ఎంతసేపు పార్టీని డెవలప్మెంట్ చేసుకోవాలని చెప్పి మరి కోరుకుంటూ, అదేవిధంగా మరి ఈవేళ మనకు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఈవేళ మనకి మరి ఆంధ్ర రాష్ట్రం బాగు కోసం, ఎక్కడ ఆంధ్ర రాష్ట్రం ఏమైపోతుందని చెప్పి ఆయన తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసి ఈవేళ మనం అందరం కూడా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడానికి కారకులయ్యారు. ఆయన కూడా నాకు ధన్యవాదాలు తెలుపు.